అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంబేద్కర్ ఆశయ సాధనాన్ని భుజాలపై మోస్తూ భవిష్యత్ తరాలకు సామాజిక హక్కులకై పోరాటం చేస్తున్న పివి సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు వాడవాడల ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని, ప్రతిపాడు, పాయకారిపేట నియోజకవర్గాల్లో అంబేద్కర్ ఇండియన్ మిషన్ రాష్ట్ర నాయకులు కొల్లాబత్తుల దిలీప్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ జల్లు చిన్నబాబు సమక్షంలో మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు, బాలింతలకు ఫ్రూట్స్, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత వాడల అభివృద్ధికి ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ఒక ఎజెండాతో ముందుకు సాగుతూ దళిత యువతను చైతన్యం చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా తయారు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాత నాగార్జున, బోడపాటి శేఖర్, గుడాల రమణ, అడ్వకేట్ సీకోలు సత్యనారాయణ, భూర్తి నవీన్, బోడపాటి అప్పారావు, హర్ష, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. మరి ఈరోజు అంబేద్కర్ ఇండియన్ మిషన్ జోనల్ ఇన్ఛార్జ్ కొల్లాబత్తుల దిలీప్ గారి యొక్క ఆదేశాల అనుగుణంగా అంబేద్కర్ ఇండియన్ మిషన్ వ్యవస్థాపకులు పివి సునీల్ కుమార్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమంలో భాగంగా తుని ప్రభుత్వ ఆసుపత్రిలో మెటర్నిటీ విభాగంలో 100 మంది ప్రసూతి స్త్రీలకు బ్రెడ్ అండ్ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి సునీల్ కుమార్ గారు చెప్పినట్లుగా మరి దళితవాడ ప్రత్యేక పంచాయతీ సాధన కోసం పనిచేయడం కోసం జూన్ 8ని దళిత సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం కూడా చాలా సంతోషకరము. మరి ఇందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా అధ్యాపకులకి, మరి అదేవిధంగా ఏం సభ్యులకి, అదేవిధంగా అంబేద్కర్ వాదులకి ప్రత్యేకంగా జయబిని తెలియజేసుకుంటూ సునీల్ కుమార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు మీకు ఆయుష్, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ. సో ఈరోజు మాన్యశ్రీ గౌరవ పివి సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా తుని ఏరియా ఆసుపత్రిలో మెటర్నిటీ విభాగంలో ఉన్న అందరికీ కూడా, ఆ వార్డులో ఉన్న అందరికీ కూడా బ్రెడ్ మరియు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. సో సందర్భం ఇదే విధంగా అంటే సునీల్ కుమార్ గారి యొక్క ఆశయం, అలాగే అంబేద్కర్ ఆశయం పే బ్యాక్ టు సొసైటీ. సో పే బ్యాక్ టు సొసైటీ అంటే ఖచ్చితంగా మనం ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలి. సో సేవ అనేది వివిధ రూపంలో చేయొచ్చు. ఎవరికి తోచిన విధంగా సమాజానికి సేవ చేయాలో ఆలోచించుకుని ఏదో విధంగా సమాజానికి సేవ చేయాలి. సో ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లా, మన కాకినాడ జిల్లా ఎయిమ్ జోనల్ సభ్యులు శ్రీ కొల్లాబత్తుల దిలీప్ కుమార్ గారు, అలాగే జల్లు చిన్నబాబు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లారు. సో ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చేస్తూ సామాజిక సేవలో నిమగ్నమై ఉంటూ ప్రజలకు చేదోడువాదుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఎయిమ్ సభ్యులకు, అలాగే పత్రికా మిత్రులకు